హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? వీడియోలో వేస్ట్గా పడేసే వాటిని కూడా ఏ విధంగా యూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. రబ్బర్ బ్యాండ్ యూజ్ చేసిన తర్వాత ఇలా చాగిపోయిన తర్వాత మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం, ఎందుకు పనికి అనేసి. అలా కాకుండా ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది టిప్ అయితే. రబ్బర్ బ్యాండ్ను ఇలా హాట్ వాటర్లో వేసేసి ఫ్రంట్ సైడ్కు బ్యాక్ సైడ్కి మనం టర్న్ చేసేసుకున్నామంటే తనంతట అదే ఈ విధంగా మనకి దగ్గరగా అవుతుంది. ఇప్పుడు మీకు నేను తీసి చూపిస్తాను, చూసేయండి ఎంత పర్ఫెక్ట్గా దగ్గరగా అయిందో. చూసారు కదా, ఇక్కడ నేను లాగ్ కూడా చూపిస్తున్నాను. టిప్ నచ్చింది కదా? నచ్చినట్టయితే లైక్ చేయడంతో అసలు మర్చిపోవద్దండి. ఇప్పుడు టిప్ నెంబర్ 2 చూద్దాం. ప్రతి ఒక్కరమైతే సాల్ట్ను గాజుసీసాలో కానీ లేకపోతే డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటూ ఉంటాము. కొన్ని రోజులకి సాల్ట్ అనేది గడ్డలా కడుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది టిప్ అయితే. కొబ్బరి చిప్పని తీసుకుని దాని బ్యాక్ సైడ్ ఉన్న పీచు మొత్తాన్ని రిమూవ్ చేసేసి వాష్ చేసేసుకొని ఆ తర్వాత ఇలా సాల్ట్లో పెట్టుకున్నామంటే మనకి అందులో ఉన్న సాల్ట్లో ఉన్న తడి మొత్తాన్ని ఈ కొబ్బరి చిప్ప అనేది పీల్చేస్తుందండి. మనకి ఎన్ని రోజులు ఉన్న సాల్ట్ అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది. ఈ టిప్ మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు టిప్ నెంబర్ 3 చూద్దాం. పప్పు నుంచి ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు పప్పు దినుసులను చెడిపోకుండా, పురుగు పట్టకుండా అందులో చెక్క, లవంగా లేకపోతే బిర్యానీ ఆకు వేసేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఇలా అయితే ట్రై చేసి చూడండి. కొబ్బరి చిప్పకు బ్యాక్ సైడ్ ఉన్న పీచు మొత్తాన్ని రిమూవ్ చేసేసి వాష్ చేసేసుకొని 2 అవర్స్ పాటు ఎండలో ఉంచుకున్న తర్వాత ఇలా మనం పప్పు దినుసులు వేసేసుకున్నామంటే అందులో ఉన్న తడి మొత్తాన్ని కొబ్బరి చిప్ప పీల్చుకుంటుంది. అలాగే దీన్ని మెజర్మెంట్ కప్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. 2 రకాలుగా యూజ్ అవుతుందండి. ఈ టిప్ మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే, అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు టిప్ నెంబర్ 4 చూద్దాం. ఎక్కువగా పచ్చిమిర్చి బ్యాక్ సైడ్ ఉన్న తొడుములు వలిచేసిన తర్వాత మనకి అప్పుడప్పుడు చెయ్యి అనేది మంటగా పుడుతుంది. అలాంటప్పుడు ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి. కొంచెం ఆయిల్ని చేతిలో వేసేసుకొని 2 చేతులు ఇలా స్క్రబ్ చేసేసినట్టు ఆయిల్ అప్లై చేసుకున్నామంటే మంట అనేది మనకి వెంటనే తగ్గిపోతుంది. అలాగే రిలీఫ్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు టిప్ నెంబర్ 5 చూద్దాం. ఒక ఆడవాళ్ళం అయితే నుదుటి మీద బొట్టు పెట్టుకుంటూ ఉంటాం కదా, కొన్ని స్టిక్కర్స్ అయితే గమ్ము చాలా ఎక్కువగా ఉండేసి అంటుకుపోయి రెడ్గా లేకపోతే ర్యాషెస్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా అయితే ట్రై చేయండి. కొంచెం వ్యాజ్లిన్ నుదుటి మీద అప్లై చేసేసుకొని దానిపైన స్టిక్కర్ పెట్టుకున్నామంటే ఎలాంటి రెడ్గా కాకుండా ర్యాషెస్ లాగా కాకుండా ఉంటుంది. టిప్ నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు టిప్ నెంబర్ 6 చూద్దాం. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ప్యాన్ కొంచెం బాగా హీట్ ఎక్కిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మనం కొత్తగా తెచ్చుకున్న దువ్వెనలు అయితే మనం అలాగే యూజ్ చేసామంటే హెయిర్లో గుచ్చుకున్నట్లుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా ప్యాన్ మీద కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇలా ప్యాన్ మీద కొంచెం స్క్రబ్ చేసినట్లు, రఫ్ చేసినట్లు అన్నామంటే షార్ప్గా ఉన్న టీత్ అనేది కొంచెం సాఫ్ట్గా అవుతాయి. ఆ తర్వాత మన హెయిర్లో దూకున్నామంటే ఎలాంటి పెయిన్ లేకుండా మంచిగా అనిపిస్తుంది. ఈ టిప్ నచ్చింది కదా? నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దండి.